హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేయబోయేది చాలా ఈజీగా రుచిగా ఉండే సేమియా పాయసం. ఈ పాయసం కొత్తగా చేసేదేం కాదు, తరతరాల నుంచి అందరూ చేసుకునే సేమియా పాయసంనే. అలానే నేను చిన్నప్పటి నుండి నేర్చుకునే రెసిపీ ఏదైనా ఉందంటే అది ఈ సేమియా పాయసమే. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈరోజు మా బాబు బర్త్డే సందర్భంగా ఈ సేమియా పాయసాన్ని ప్రిపేర్ చేశాను. మీ అందరూ కూడా మా బాబుని విష్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంక వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ పై బౌల్ పెట్టుకొని అందులో లీటర్ పాలను పోసి బాగా మరగనివ్వండి. ఇలా మరిగించిన పాలని పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు స్టవ్ పై మరో బౌల్ని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగించండి. ఇందులోనే 100 గ్రాముల జీడిపప్పు వేసి లో ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కంటే కొద్దిగా రంగు తక్కువగా ఉన్నప్పుడే 3 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష వేసి పొంగించండి. ఎండు ద్రాక్ష పొంగేలోపు జీడిపప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు తీసేయండి. ఇప్పుడు అదే నెయ్యిలో 100 గ్రాముల సేమియా వేసి నెమ్మదిగా కలుపుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. వేయించి పక్కన తీసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వాటర్తో సహా వేసేయండి. ఇక్కడ సగ్గుబియ్యాన్ని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 3 వంతుల వాటర్ని పోసి మీడియం ఫ్లేమ్ మీద సగ్గుబియ్యాన్ని ఒక 10 నిమిషాలు ఉడికించండి. సగ్గుబియ్యం పైకి తేలాయి అంటే ఉడికినట్లే. ఇలా ఉడికిన సగ్గుబియ్యంలో వేపి పెట్టుకున్న సేమ్యాని వేసి మరి కాసేపు ఉడికించండి. ఇక్కడ ఒక చిన్న గమనికండి, సేమ్యాని ఎప్పుడు కూడా ఓవర్గా కుక్ చేయకుండా ఉడికించండి. సేమియా ఉడికిందో లేదో తెలుసుకోవడం కోసం సేమ్యాని నొక్కి పెడితే అది విరిగింది అంటే ఉడికిందని అర్థం. అప్పుడు సగ్గుబియ్యాన్ని ఏ కప్తో తీసుకున్నామో అదే కప్పుతో పంచదారను తీసుకొని పంచదార కరిగే వరకు గరిటె పెట్టి కలుపుతూ ఉడికించండి. ఇలా ఉడికించిన దానిలో ముందుగా కాచి చల్లార్చుకున్న 1/2 లీటర్ పాలను పోసి ఒక పొంగు వచ్చేంత వరకు గరిటెతో కలుపుతూ మరిగించండి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ యాలకుల పౌడర్ను కూడా వేసి ఒక ఉడికించండి. చివరగా నేతిలో వేపి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను వేసి కలిపి ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోండి. చివరగా ఇక్కడే ఉంది అసలైన చిట్కా. సేమియా చిక్కబడకుండా ఉండాలంటే సేమియాని కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు మరో కప్పు కాచి చల్లార్చిన పాలను పోసి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చివరగా గనక పాలను యాడ్ చేస్తే పాయసం చల్లారినా కూడా గట్టిపడకుండా ఉంటుంది. ఈ పాయసాన్ని వేడివేడిగా కానీ చల్లగా కానీ తిన్నా రుచిగా క్రీమీగా ఉంటుందండి. చివరిగా ఒక రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎలాంటి రుచికరమైన రెసిపీలు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.